సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. విద్యార్థులకు జ్వరాలు వస్తే నాకేం సంబంధం? నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తారు? అది నా బాధ్యత కాదు, నన్ను అడగొద్దు అని అంటున్నారు మంత్రి గుమ్మడి సంజయ్ రాణి గారు. నమస్తే మేడం, మీ శాఖ ఆధ్వర్యంలో ఉండే గురుకుల పాఠశాల విద్యార్థులు పచ్చకావలు జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు కదా, మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఎవరికైనా జ్వరం వస్తే అది మంత్రి బాధ్యత. నాకు తెలియక అడుగుతున్నాను నేను. అదేంటి మేడం అలా అంటారు? ఎవరికైనా జ్వరం వస్తే అది మంత్రి బాధ్యత. పిల్లలకు జ్వరాలు రాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీది కాదా? నాకు జ్వరం వచ్చింది, మరి ఎవరిది బాధ్యత? నాదేనా బాధ్యత? అప్పుడు కూడా ఏంటి మీకు జ్వరం వచ్చినా మీ బాధ్యత కాదా? మీరేం మాట్లాడుతున్నారు? మీకేమైనా అర్థం అవుతుందా మేడం? ఇంకా నయ్యం, గత ప్రభుత్వం కారణంగానే నాకు జ్వరం వచ్చింది అనలేదు, అక్కడికి సంతోషం. అదిగో అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకురాలు పుష్పశ్రీవాణి గారు ఉన్నారు. నమస్తే మేడం, విద్యార్థులకు జ్వరాలు వస్తే తనకేం సంబంధం లేదు అంటున్నారు మంత్రి గారు, విన్నారా? మీకు బాధ్యత లేదా? లేదంట. మీది బాధ్యత కాదా? కాదంట. అయితే ఎవరిది బాధ్యత? మీరు చెప్పండి మేడం, ఎవరి బాధ్యత? మీది కాదా? ప్రభుత్వానికి కాదా? కాదు 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 అంటున్నారండి ఆవిడ. సంబంధిత శాఖ మంత్రి అయి ఉండి నాదా బాధ్యత అంటారు. నాకు కూడా జ్వరం వచ్చింది, అది కూడా నా బాధ్యతేనా అని అంటున్నారు మేడం మంత్రి గారు. మీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, మీరు సురక్షితమైనటువంటి మంచినీళ్ళు అందించకపోవడం వల్ల కలుషిత నీరు తాగి సుమారుగా 200 పైచిలకు విద్యార్థులు హాస్పిటలైజ్డ్ అయితే మాకేంటి బాధ్యత అని చెప్పేసి బాధ్యత లేకుండా మాట్లాడతారా? బాధ్యత లేకుండా మాట్లాడిన తర్వాత కూడా బాధ్యత లేదా బాధ్యత లేదా అని అడుగుతారేంటి మేడం మీరు? ఏమి పిల్లల సంక్షేమం మీకు బాధ్యత కాదా? మీరు అలా పదే పదే అడిగితే అదంతా మీ బాధ్యతే అని అంటారండి ఆవిడ. ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించండి. అరే ఏంటండి మీరు, తన బాధ్యత కాదు అని ఆవిడ గోరు అంత క్లియర్ కట్ గా చెప్పిన తర్వాత కూడా బాధ్యతగా వ్యవహరించండి అంటారేంటండి బాబు? మీకు బాధ్యత లేనప్పుడు, బాధ్యతగా మీరు వ్యవహరించినప్పుడు మీకు పదవి ఎందుకు? మరి ఏడు చేయమంటారు? రాజీనామా చేసేయండి. బాధ్యత లేనంత మాత్రాన రాజీనామా చేసేస్తారేంటి? భలే చెప్తారండి మీరు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.